Okay, ma. Coming to the fourth unit, last part. That is the second part from the fourth unit. Fourth unit consists of two parts. First part is routing. Second part is completely discussing about the scheduling. Okay, fifth unit scheduling है. కానీ అక్కడ మనం scheduling problems చేస్తాము. Okay, regarding the theory we discuss in the fourth unit only. Fourth unit లో మనం okay theory discuss చేసుకుంటాము. Okay, let's see what is meant by scheduling. If you see the scheduling definition, okay, scheduling can also be called as like this terms. Okay, if you see the first term, it is a timetable of the production. Okay, ఒక production కి timetable లాంటిది. Example, if you see the class timetable, మీరు class timetable చూసుకుంటే మీకు తెలుసు. ఓకే, మీకు మార్నింగ్ 9 నుండి 5 వరకు కాలేజ్లో ఉంటారు. సో 9 to 10 ఒక సబ్జెక్ట్ అని, 10 to 11 ఒక సబ్జెక్ట్ అని, 11 to 12 ఒక సబ్జెక్ట్ అని చెప్పి వీఆర్ అలోకేటింగ్ ఏ పీరియడ్స్. ఓకే, టైమ్ ఫర్ every subject. Like in industry also, okay, who will allocate the time to any production process means scheduling. Schedule, the name itself indicates schedule. Schedule అంటే time period. ఇది ఒక టైం టేబుల్ అంటే ఇట్ ఈస్ ఎ టైం టేబుల్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, ప్రొడక్షన్ కి ఒక టైం టేబుల్ లాగా ఉంటుంది. అంటే ఏంటి, ఒక ఆపరేషన్ జరగాలంటే ఎంత టైంలో జరుగుతుంది. ఓకే, ఒక బోరింగ్ అవ్వాలంటే, ఓకే, లేదంటే ఒక డ్రిల్లింగ్ అవ్వాలంటే, ఓకే, దట్ ఈస్ కాల్డ్ as the time. The time taken to complete or finish any operation, that is called as a scheduling. Okay, that is nothing but the scheduling. Next, see, it gives the starting and the completing date and the time for each operation. ఒక్కొక్క ఆపరేషన్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అదే విధంగా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ద ప్రొడక్షన్ ప్రాసెస్, when it will be start and when it will be finish. The date and the time will be mentioned. Okay, that is the responsibility of the scheduling ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. ఓకే, ఒక జాబ్ అన్నది. ఓకే, who will give the information means scheduling give the information. Next, okay, previously we discussed about inventory won't give the any information. Okay, or routing chapter we discussed, routing won't give any information regarding the time. Okay, only scheduling only will give the time to do any particular operation. Next, it gives lot of importance to the time element. The most probably here, okay, scheduling gives most important to the time. The main aim of the scheduling is to minimize the time. అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ అనేది పెంపొందించాలి, అంటే ఎక్కువ ప్రొడక్షన్ జరగాలి. సో ద మేజర్ ఎలిమెంట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ షెడ్యూలింగ్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తుంది, టైం ఎలిమెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. In the production process it gives the maximum importance to the time element. Time తక్కువ అవ్వాలి, ప్రొడక్షన్ ఎక్కువ జరగాలి, కంపెనీ లాభాల్లో నడవాలి. ఓకే, నెక్స్ట్, it is done for the materials part. Next, it is done for the materials part, machines etc. షెడ్యూలింగ్ ఎవరు చేస్తామంటే, ఓకే, ఇట్ ఈస్ డన్ ఫర్ ద మెటీరియల్స్. అంటే ఒక మెటీరియల్ కి షెడ్యూలింగ్ ఇస్తాం. అంటే ఇది మెటీరియల్ కానీ, మెటీరియల్ పార్ట్స్ కానీ, లేదంటే మెషిన్ కానీ, అంటే ఈ మెషిన్ ఇంత సమయంలో, తక్కువ సమయంలో ఎంత యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, లేదంటే కనుక మనం మెటీరియల్స్ ఏ టైం తెచ్చుకోవాలి. సో ఆల్ ద డీల్స్, అంటే ఇక్కడ మెటీరియల్ గురించి కానీ, లేదంటే మెషిన్ గురించి కానీ మనం మాట్లాడుకుంటాం. షెడ్యూలింగ్ అంటే టైం ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్, if you see this point, it is a second step in the production planning control. పీపీసీలోని, ఓకే, పీపీసీలో దిస్ ద సెకండ్ స్టెప్ మా. ఓకే, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, మనకి వేరియస్ స్టెప్స్ ఉన్నాయని చెప్పి, ఓకే, ప్రీవియస్ క్లాస్లో. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ప్లానింగ్, సెకండ్ స్టెప్ వచ్చేసరికి రూటింగ్, థర్డ్ స్టెప్ వచ్చేసరికి షెడ్యూలింగ్. మనకి మీకు జేఎన్టీకే బిట్స్లో అడుగుతాడమ్మా ఖచ్చితంగా, ఫస్ట్ విచ్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ అని అంటే మీరు ఏం రాయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రీవియస్ అయితే ప్లానింగ్. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటి? రూటింగ్. థర్డ్ స్టెప్ ఏంటి? షెడ్యూలింగ్. థర్డ్ స్టెప్ అండ్ ద లాస్ట్ స్టెప్ ఇస్ ఆల్సో షెడ్యూలింగ్. ఓకే, నెక్స్ట్, ఒక్కొక్కసారి మీకు ఫస్ట్ అండ్ సెకండ్ అంటే మనకి ప్లానింగ్ యాజ్ వెల్ యాజ్ ద రూటింగ్ రెండు కూడా ఒకటే స్టెప్ అయిపోతే ఇది సెకండ్ స్టెప్ అవుతుందమ్మా. అదే చెప్తున్నాడు, ఇట్ ఈస్ ద సెకండ్ స్టెప్ ఇన్ ద ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్. ఓకే, అండ్ ద లాస్ట్ స్టెప్. ఓకే, లాస్ట్ స్టెప్ అని కూడా అంటాడు. లేదంటే కనుక ఇంకా మిమ్మల్ని లాజికల్ గా అంటే విచ్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ద ప్రొడక్షన్ స్టార్ట్ చేసే ముందు, ఓకే, లేదంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ స్టెప్ ఏదని కూడా అడుగుతాడు. ఓకే, యూ కెన్ రైట్ as షెడ్యూలింగ్ ఇస్ ద లాస్ట్ స్టెప్ బిఫోర్ స్టార్టింగ్ ద ప్రొడక్షన్. ఇప్పుడు వరకు కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేయవు, ప్లానింగ్ లో ప్రొడక్షన్ స్టార్ట్ చేయవు, రూటింగ్ లో చేయవు, షెడ్యూలింగ్ లో కూడా చేయవు. నెక్స్ట్, ఇట్ కమ్స్ ఆఫ్టర్ రూటింగ్ తర్వాత కదా షెడ్యూలింగ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ ప్లానింగ్, సెకండ్ రూటింగ్, థర్డ్ షెడ్యూలింగ్. ఫస్ట్
షెడ్యూలింగ్ కెన్ ఆల్సో బి టర్మ్డ్ యాజ్ ద ఇన్ ద ఫాలోయింగ్ డెఫినిషన్స్. దీన్ని ఎలాగంటే ఈ ఫాలోయింగ్ డెఫినిషన్స్ ద్వారా మనం చెప్తామమ్మా షెడ్యూలింగ్. ఓకే, ఏమనొచ్చు, టైం టేబుల్ ఆఫ్ ది ప్రొడక్షన్ అనొచ్చు, లేదంటే ఇట్ ఇస్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ ద ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ అనొచ్చు, లేదంటే ఇట్ కమ్స్ ఆఫ్టర్ ద రూటింగ్ అనొచ్చు, లేదంటే కనుక ఇట్ ఇస్ ద టైం టేబుల్ అండ్ ఇట్ ఇస్ ద మెయిన్ కన్సిడర్ ద టైం ఎలిమెంట్ యాజ్ ద ప్రైమరీ ఎలిమెంట్ అని చెప్పొచ్చు, లేదంటే కనుక ఇట్ ఇస్ డన్ ఫర్ ద మెటీరియల్స్ అండ్ ద మెషిన్స్ ఎక్సెట్రా అంటే చెప్పొచ్చు. ఈ విధంగా కూడా మీరు చెప్పొచ్చు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్. ఓకే, హౌ టు రైట్ ద షెడ్యూలింగ్ డెఫినిషన్. Scheduling can be defined as prescribing of when and where each operation necessary to manufacture the products is to be performed. Okay, ఇక్కడ చూస్తే షెడ్యూలింగ్ కెన్ బి డిఫైన్డ్ ఏమని చెప్పొచ్చు అంటే ప్రిస్క్రైబింగ్ ఆఫ్ ఓకే వెన్ అండ్ వేర్ ఈచ్ ఆపరేషన్ నెసరీ. అంటే ఒక ఆపరేషన్ అనేది వెన్ ఎప్పుడు చేయాలి, ఒక్కొక్క ఆపరేషన్స్ ఎప్పుడు చేయాలి అంటే ఏ టైంలో చేయాలి, అండ్ వేర్ ఎక్కడ చేయాలి. ఓకే, టు మ్యానుఫ్యాక్చర్ ద ప్రొడక్ట్స్ ఈస్ టు బి పెర్ఫార్మ్డ్. ఒక వస్తువు ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఓకే ఆ వస్తువు మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఏ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి, ఎక్కడ పెర్ఫార్మ్ చేయాలి. ఓకే, ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇంపార్టెంట్. ఆపరేషన్ గురించి మాట్లాడుతుంది, అర్థమవుతుందా. రూటింగ్ అంటే జస్ట్ ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలని మాత్రమే చెప్తుంది. ఓకే, ఇన్వెంటరీ అంటే ఏంటి, ఓన్లీ స్టాక్ మెయింటెనెన్స్ గురించి చెప్తుంది. అదే కమింగ్ టు ద షెడ్యూలింగ్ అయితే ఒక పార్ట్ రా మెటీరియల్ నుండి ఫినిష్డ్ గుడ్కి వెళ్ళాలి అంటే కనుక ఏ మిషన్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఎంత సమయం అవుతుంది అదే చెప్తుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ షెడ్యూలింగ్. ఇంకా మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ టైం అట్ విచ్ టు బిగిన్ అండ్ కంప్లీట్ ఈచ్ ఈవెంట్. అంటే ఇక్కడ చూడండి చాలా ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ టైం అంటే ఇక్కడ టైం అనేది చాలా చాలా అంటే టైం మనం స్టార్ట్ చేస్తాము ఎట్ విచ్ ఎక్కడ అంటే టు బిగిన్ అండ్ కంప్లీట్ ఈచ్ ఈవెంట్ ఆర్ ఆపరేషన్. ఒక్కొక్క ఆపరేషన్ స్టార్టింగ్ మనం టైం ఆన్ చేస్తాము, కంప్లీట్ అయ్యేసరికి ఎంత టైం పట్టింది. ఓకే, సో ఓకే హియర్ వి ఆర్ నీడింగ్ ఎస్టాబ్లిషింగ్ ఏ టైం. ఓకే, వెన్ అట్ విచ్ ఎక్కడ మనం టైం స్టార్ట్ చేస్తాము. ఓకే, ఏదైనా ఒక ఈవెంట్ కానీ లేదంటే ఒక ఆపరేషన్ కానీ బిగిన్ దగ్గర మరియు ఎండ్ దగ్గర టైం ఇస్ ఇంపార్టెంట్. అంటే ఒక పర్టికులర్ ఆపరేషన్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ as షెడ్యూలింగ్. ఓకే, ఆపరేషన్ ఆర్ కాంప్రమైజింగ్ ప్రొసీజర్. అక్కడ ఒక పద్ధతి ఉంటుంది, అంటే ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ టు ఎండింగ్ కి ఎంత సమయం పట్టింది అన్నది మనం టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తుంటాం. దాన్ని మనం షెడ్యూలింగ్ అని అంటాము. The principal aim of the scheduling is to plan the sequence of work so that the production can be systematically arranged towards the end of the completion of all the products by the due date. Okay, ఎందుకు సార్ షెడ్యూలింగ్ చేయాలి అంటే కనుక సార్ షెడ్యూలింగ్ యొక్క పర్పస్ ఏంటంటే ద ప్రిన్సిపల్ ఎయిమ్ ఆఫ్ ద షెడ్యూలింగ్ అంటే దాని ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే షెడ్యూలింగ్ యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఈజ్ టు ప్లాన్ ద సీక్వెన్స్ ఆఫ్ వర్క్. అంటే ఒక ఆపరేషన్ చేయాలంటే కనుక మనకి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఒక జాబ్ జరగాలి అంటే కనుక నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ జరగాలి. ఎగ్జాంపుల్ మీరు చూడండి, మీరు ఒక స్వీట్ స్టాల్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, మీకు ఒక గులాబ్ జామున్ ఆర్డర్ వచ్చింది. సో గులాబ్ జామున్ అనేది మీకు ఆపరేషన్, అదొక మీరు జాబ్ చేయాలి, గులాబ్ జామున్ చేయాలి. గులాబ్ జామున్ చేయాలంటే మీకు ఏంటి, ఇట్ కన్సెప్ట్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్, రైట్. ఓకే, యూ హ్యావ్ టు టేక్ ద ఫ్లోర్, ఓకే, యూ హ్యావ్ టు మిక్స్ ఇట్ వెల్, okay, and you have to make it a balls and you have to fry, deep fry. Later then you have to take the sugar and make them into the syrup. Okay, later then you have to add these balls into sugar syrup. Okay, these are the various steps involved. Like that, the principal aim of the scheduling, ఇక్కడ షెడ్యూలింగ్ యొక్క ముఖ్యమైన ఎయిమ్ ఏంటంటే ఈజ్ టు ప్లాన్ ద సీక్వెన్స్ ఆఫ్ వర్క్. సీక్వెన్స్ ఆఫ్ వర్క్ అంటే ఒక వర్క్ కి అనేక అంటే ఒక ఫైనల్ ప్రొడక్ట్ అవ్వాలంటే ఇది నెంబర్ ఆఫ్ స్టేజెస్, డ్రిల్లింగ్, బ్రోచింగ్, నర్లింగ్, ఓకే, సర్ఫేస్ రిమూవల్, గ్రైండింగ్, అనేక రకమైన ప్రాసెస్ అవుతుంది. సీక్వెన్స్ ఆఫ్ వర్క్ సో దట్ ప్రొడక్షన్ కెన్ బి సిస్టమాటికల్లీ అరేంజ్డ్. మనకి రూటింగ్ లో ప్రొడక్షన్ అనేది సిస్టమాటికల్ గా అరేంజ్ చేసుకున్నాం ఆల్రెడీ. ఫస్ట్ ఆపరేషన్ జరగాలి, సెకండ్ ఆపరేషన్, థర్డ్ ఆపరేషన్ జరగాలని చెప్పి సిస్టమాటికల్లీ అరేంజ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్ట్స్ బై ద డ్యూ డేట్. ఈ విధంగా సిస్టమాటిక్ టైంలో తక్కువ టైంలో మనకి ప్రొడక్షన్ ఫ్లో అవుతూ ఓకే డ్యూ డేట్ కంటే మనకి ఇచ్చిన కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ ఒక డేట్ కి మనం ఫినిష్ చేసుకోగలగాలి. తక్కువ టైంలో ప్రొడక్షన్ అనేది అయిపోవాలి. దాన్ని మనం ఏమంటామంటే షెడ్యూలింగ్ అని అంటాము. నెక్స్ట్, కమింగ్ టు ద ఆబ్జెక్టివ్స్ ఇన్ షెడ్యూలింగ్. ఓకే, సో ఫార్ వి డిస్కస్ అబౌట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్. ఓకే, ఫోర్కాస్టింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ చదివాము, ఇన్వెంటరీ యొక్క ఆబ్జెక్టివ్స్ చదివాము. ఓకే, సో హియర్ షెడ్యూలింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్, దీని యొక్క కర్తవ్యం, ఎందుకు మనం షెడ్యూలింగ్ ఫాలో అవ్వాలి ఇండస్ట్రీలో, షెడ్యూలింగ్ ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది, ఓకే, ఇది ఎందుకు పెట్టాలి, దాని యొక్క కర్తవ్యం ఏంటి, దాని యొక్క పనులు ఏంటి, ఇదేం చేస్తుంది ఇండస్ట్రీలో అంటే కనుక సి ఫస్ట్ స్టెప్ మీట్ ద కస్టమర్ డ్యూ డేట్స్. ఇప్పుడు మీ ఇండస్ట్రీకి ఒక కస్టమర్ వచ్చాడమ్మా, కస్టమర్ వచ్చి నాకు ఏమన్నాడు, సార్ నాకు ఓకే పలానా డేట్కి ఓకే ఈ వాళ్ళ నుండి ఒక 5 రోజులకి ఓకే ఒక 5వ రోజుకి నాకు ఓకే నేను ఆర్డర్ పెడుతున్నాను, నాకు స్టాక్ కావాలని చెప్పి ఆర్డర్ పెట్టాడు.
ఓకే, అది మరి తక్కువ టైం ఉంది, తక్కువ టైంలో ప్రొడ్యూస్ చేయాలంటే మన దగ్గర స్టాక్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బట్ ప్రాపర్ షెడ్యూలింగ్ ఉండాలమ్మా. ఆ ప్రాపర్ షెడ్యూలింగ్ ఉంటే తక్కువ టైంలో ఉన్నది, తక్కువ టైం ఉన్నా కానీ మనం ప్రాపర్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇచ్చేస్తాము. ఓకే, మన కస్టమర్కి ఇచ్చేస్తాం తీసుకొచ్చి. నెక్స్ట్ మినిమైజ్ ద జాబ్ లేట్నెస్. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఓకే వర్క్ ఎలా చేస్తారంటే జాబ్ లేట్నెస్, బాగా లేట్ అయిపోతుంది, ఆ లేట్నెస్ అవాయిడ్ చేయాలి. ఓకే, అంటే ఏంటి, టైం అనేది మెయిన్ ఎలిమెంట్ ఇన్ షెడ్యూలింగ్ మనం డిస్కస్ చేసుకున్నాము. అంటే మనము ఒక ఆపరేషన్, ఎవరైనా ఒక మనిషి ఫస్ట్ టైం ఒక సైంటిఫికల్గా ఒక ఆపరేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయంలో ఓకే ఒక లేబర్కి ఇచ్చేయాలి. లేబర్కి ఇచ్చేస్తే ఖచ్చితంగా లేబర్ కూడా అదే సమయంలో చేస్తారు. ఓకే, సో ఈ విధంగా ఏమవుతుందంటే లేట్నెస్ అనేది అవాయిడ్ చేస్తుంది. నెక్స్ట్ మినిమైజ్ ద రెస్పాన్స్ టైం. ఓకే, ఇక్కడ చూడండి, మినిమైజ్ ద రెస్పాన్స్ టైం అంటే ఏదైనా డిలే అయితే ఆ డిలే టైం కూడా తగ్గిస్తుంది. మినిమైజ్ ద కంప్లీషన్ టైం. ఒకప్పుడు చూడండి మనకి ఏదైనా ఒక ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ టైం పట్టేది, కానీ ఇప్పుడు అంత సమయం పట్టలేదు. అంటే వీఆర్ మినిమైజింగ్ ద కంప్లీషన్ టైం, తగ్గించుకుంటాం. ఓకే, డ్యూ టు సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అవ్వచ్చు, లేదంటే అడ్వాన్స్డ్ మెథడ్ స్టడీ, వర్క్ స్టడీ ద్వారా. ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలంటే ఖచ్చితంగా ఓకే 1 year 2 years పట్టేది. ఎందుకు, ఆ టైప్ ఆఫ్ సిమెంట్స్ ఉండేవి. ఏంటి, వాటిని ప్రతిరోజు మనం తడుపుతూ ఉండాలి, తడుపుతూ ఉండడం వల్ల ఏమవుతుంది, దానికి స్ట్రెంత్ అనేది స్ట్రెంత్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు మనం వాడే సిమెంట్స్ అంతలా అవసరం లేదు. ఓకే, విదిన్ చూడండి 1 month కి 2 months కి హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ అయిపోతాయి, పెద్ద పెద్ద హౌసెస్. సో అంటే టెక్నాలజీ మారడం వల్ల అంటే ఏమవుతుంది, మనకి కంప్లీషన్ టైం కూడా తగ్గిపోతుంది. ఓకే, ఒకప్పుడు ఎక్కువ టైం పట్టేది, ఇప్పుడు కంప్లీషన్ టైం కూడా తక్కువ అవుతుంది. అదేవిధంగా ప్రొడక్షన్లో కొత్త మిషన్స్ అన్ని విషయం వల్ల మనకి ఏమవుతుందంటే కంప్లీషన్ టైం కూడా తగ్గుతుంది. ఓకే, షెడ్యూలింగ్ వల్ల మెయిన్ కంప్లీషన్ టైం కూడా తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ మినిమైజ్ టైం ఇన్ ద సిస్టమ్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద షెడ్యూలింగ్ ఈస్ మినిమైజ్ ద టైం వేస్ట్. టైం వేస్ట్ కాకుండా తక్కువ టైంలోనే మనకి ఓకే ప్రొడక్షన్ అనేది జరగాలి. ఓకే, వై, బికాస్ ప్రొడక్షన్ తక్కువ టైంలో ఎక్కువ జరిగితే ఏమవుతుంది, కంపెనీ విల్ బి ఫెడ్ ఇన్ టు, అంటే కంపెనీ విల్ గెయిన్ ద ప్రాఫిట్స్ అండ్ కంపెనీ ఆల్సో విల్ సస్టైన్ ఓకే ఇన్ ఏ ప్రాఫిట్ మోడ్లో సస్టైన్ అవుతుంది. నెక్స్ట్ మినిమైజ్ ద ఓవర్ టైం. ఏదైనా ఒక ప్రొడక్షన్ కి ఎక్కువ టైం పట్టకుండా తక్కువ టైంకి అయిపోయేలాగా హెల్ప్ఫుల్ చేస్తుంది షెడ్యూలింగ్. నెక్స్ట్ మాక్సిమైజింగ్ ద మిషన్ ఆర్ ల్యాబ్ యూటిలైజేషన్. ఇక్కడ ఏమవుతుందంటే మిషన్ ఖాళీగా ఉండొచ్చు, మనిషిని ఖాళీగా ఉండొచ్చు. మిషన్ అండ్ మ్యాన్ ఇద్దరిని కూడా మాక్సిమం యూటిలైజ్ చేస్తాము, వాళ్ళిద్దరిని కూడా బాగా ఎక్కువగా వాడతాం. ఓకే, ఐడియల్ గా మిషన్ ఉండొచ్చు, మనిషిని కూడా ఉండొచ్చు. షిఫ్ట్ వైజ్ అంటే ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్, అలా లేబర్ ని మనం ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటుంటాం. ఓకే, నెక్స్ట్ మినిమైజ్ ద ఐడియల్ టైం. ఇక్కడ ఏంటి, ఐడియల్ టైం అంటే ఖాళీ ఉండే టైంని తగ్గిస్తాం, ఖాళీగా ఉండడానికి వీల్లేదు, ఎప్పుడు ప్రొడక్షన్ కంటిన్యూస్ ప్రొడక్షన్ జరగాలి. ఓకే, నెక్స్ట్ మినిమైజ్ ద వర్కింగ్ ప్రాసెస్ ఇన్వెంటరీ. ఇక్కడ చూడండి, మినిమైజ్ వర్కింగ్ ప్రాసెస్ అంటే ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు అంటే మనం ఆల్రెడీ ఇన్వెంటరీ ఏంటి, స్టాక్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యువర్ వేర్ హౌస్. మీ వేర్ హౌస్ లో ఉండే స్టాక్ మనం ఏమంటాము, ఇన్వెంటరీ అంటాము. ఆ ఇన్వెంటరీ తగ్గించేస్తాము. మనం ఇప్పుడు నిజంగా చెప్పాం కదా, అంతంత స్టాక్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటే, ప్రాపర్ షెడ్యూలింగ్ ఉంటే కనుక మనకి ఎప్పటికప్పుడు గూడ్స్ డైరెక్ట్గా కస్టమర్ దగ్గర రాబెట్టుకోవచ్చు. ఓకేనా, దగ్గరలో ఉంటే కనుక. సో ఈ విధంగా మనకి మినిమైజ్ ద వర్కింగ్ ప్రాసెస్, ఇన్వెంటరీ కూడా అంతలా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద షెడ్యూలింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్.